నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దగ్గుపాటి పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇది అందరికీ సుపరిచితమే. కునారిల్లుతున్న పార్టీకి జవసత్వాలు కల్పిస్తుందని బీజేపీ పెద్దలు ఆశించారు. తెలుగుదేశం పార్టీపై ఎక్కడలేని ప్రేమ వలకబోస్తున్న పురంధేశ్వరి చంద్రబాబు అరెస్ట్ను అందరికంటే ముందే ఖండించిన బీజేపీ చీఫ్. బాబు అరెస్ట్ అన్యాయం, అక్రమమంటూ గగ్గోలు. పురంధేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు. వైసీపీ సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరిని తప్పించనున్నారా అంటే అవుననే సమాధానం బీజేపీ పెద్దల నుంచి వస్తోంది. అసలు పురంధేశ్వరి చంద్రబాబుపై మమకారం చూపించడానికి కారణాలేంటి? ఇవాల్టి స్పెషల్ ఫోకస్లో చూద్దాం. దేశవ్యాప్తంగా బీజేపీ అధ్యక్షుల మార్పులో భాగంగా ఈ ఏడాది జూలై మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో కూడా మార్పునకు హైకమాండ్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజులను తప్పించి వారి స్థానాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరిని నియమించారు. తెలంగాణలో కిషన్ రెడ్డి అక్కడి అధికార పార్టీకి, అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకు బీజేపీలోని ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి బీజేపీ అధిష్టానం ఆలోచనలకు విరుద్ధంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించిన మొదలు తన పార్టీ కోసం కాకుండా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయటం మొదలుపెట్టడం గమనార్హం. తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీపై బీజేపీ అధ్యక్షురాలుగా మమకారం చూపటం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులెవరికీ నచ్చటం లేదు. చంద్రబాబు అరెస్టుతో ఆమెలోని టీడీపీ భగ్న ప్రేమికురాలు బయటకొచ్చారు. పురంధేశ్వరికి చంద్రబాబు స్వయాన మరిది. అయితే రాజకీయాలు, బంధుత్వాలు వేర్వేరని అందరికీ తెలిసిన విషయమే. అయితే సున్నితమైన అంశాలని పురంధేశ్వరి అసలు పట్టించుకోలేదు. అవినీతి కేసులో బాబును అరెస్ట్ చేయటం అన్యాయం, అక్రమం అంటూ ఆమె అందరికంటే ముందుగా గగ్గోలు పెట్టారు. అంతేకాదు, బాబు అరెస్ట్ను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వగా దానికి ఆమె మద్దతు పలకటంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు. పురంధేశ్వరి నియంతృత్వ ధోరణిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర పెద్దలు తలంటినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ బంద్కు మద్దతు అని తన పేరుతో ఫేక్ ప్రకటన ఇచ్చారని ఆమె చెప్పుకోవాల్సి వచ్చింది. పురంధేశ్వరి ప్రతి చర్య టీడీపీ, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఉందని బీజేపీ నేతలు గుర్తించి ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న అతి తక్కువ కాలంలోనే పార్టీలో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. పురంధేశ్వరికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేనట్లు ఆ పార్టీ నిజమైన నాయకులంతా ఆమెతో అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో తనకు పార్టీలోని సీనియర్ నాయకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని, ఇలాగైతే పార్టీని నడపలేనని బీజేపీ పెద్దలతో కొంతకాలంగా ఆమె మొరపెట్టుకుంటున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సహా సగం మంది బీజేపీ నాయకులంతా టీడీపీనే అని బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పురంధేశ్వరి టీడీపీ కాదు, బీజేపీ నాయకురాలే అని మద్దతుగా ఏ ఒక్కరూ మాట్లాడకపోవటం గమనార్హం. పురంధేశ్వరికి బీజేపీలో మద్దతు కొరవడిందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. ఎందుకంటే పార్టీ చీఫ్గా నియమితులైన తరువాత
చంద్రబాబు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ఇన్సైడ్ టాక్. అందుకే రాష్ట్రపతి భవన్లో జరిగిన ఎన్టీఆర్ కాయిన్ రిలీజ్ కార్యక్రమానికి చంద్రబాబుని మాత్రమే పిలిచి తన సొంత పార్టీ నేతలను ఎవరినీ పిలవకపోవటంపై బీజేపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమైన సంగతి తెలిసిందే. తన మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన కళ్లల్లో ఆనందాన్ని చూసేందుకు పురంధేశ్వరి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆమె నిజస్వరూపాన్ని బీజేపీ నేతలు చాలా త్వరగా పసిగట్టి ఏమీ అనకుండానే సహాయ నిరాకరణ ప్రకటించారు. దాంతో ఆమెకు టీడీపీ అనుకూల నేతలు మాత్రమే దిక్కయ్యారు. టీడీపీ అనుకూల బీజేపీ నేతలకు ఢిల్లీలో అంత సీన్ లేదు. అందుకే ఆమె చాలా త్వరగా బీజేపీలో ఏకాకి అయ్యారు. అధ్యక్షురాలుగా పనిచేయలేని పరిస్థితిని కోరి తెచ్చుకున్నారు. తన ఆవేదనను బీజేపీ అధిష్టానం వద్ద ఆమె వినిపించారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును ఇతర పార్టీ నేతలు విమర్శిస్తే సొంత పార్టీ నేతలు విరుచుకుపడేవారు. కానీ ఇప్పుడు పురంధేశ్వరిపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైన తరువాత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ సర్కార్ అవినీతి ఇది అంటూ మద్యం ఇతరత్ర ఆదాయ వనరులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వాటిపైనే కేంద్ర పెద్దలకు ఎప్పటికప్పుడే ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా హోంమంత్రి అమిత్ షాను పురంధేశ్వరి కలిశారు. మద్యం ద్వారా జగన్ సర్కార్ ఏటా 25,000 కోట్ల రూపాయలను కొల్లగొడుతోందని ఆరోపణలు చేశారు. అటు రాజకీయంగా కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే దీనిపై అమిత్ షా పురంధేశ్వరికి క్లాస్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మీరు టీడీపీతో అంటకాగుతున్నారంటూ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అవసరమైతే మార్పు చేస్తామని సైతం హెచ్చరికలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక చివరిగా అటు అమిత్ షాతో తన మరిది కొడుకు లోకేష్ను భేటీ చేయించడంలోనూ పురంధేశ్వరి కీలక పాత్ర వహించారని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో చంద్రబాబు బంధుత్వం తనకు అడ్డంకిగా మారిందని టీడీపీ నాయకురాలుగానే అందరూ చూస్తున్నారని పురంధేశ్వరి ఢిల్లీ పెద్దల వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. చివరికి సొంత పార్టీ నేతలు కూడా తనను పట్టించుకోవటం లేదని, అందువలన బాధ్యతల నుంచి తప్పించాలని స్వయంగా పురంధేశ్వరే వేడుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను పక్కన పెట్టాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో పురంధేశ్వరిని ఉంచుతారో పీకేస్తారో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో స్పెషల్ ఫోకస్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ BIJ న్యూస్. నమస్తే.